రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తనకు కలిగినటువంటి వ్యక్తిగత ఇబ్బందిని, తనకు కలిగినటువంటి బాధను మొత్తం ఆ సామాజిక వర్గానికి అందరికీ జరిగిన విధంగా ఆయన ఫీల్ అవుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీసెస్లు పనిచేసి అలాంటి వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత సమాజ స్పృహ పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి ఇలా సామాజిక వర్గాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ వెంకటేశ్వరరావు గారు 2019లో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద వచ్చిన అభియోగాల కొరకు ఆయనను సస్పెండ్ చేసి విచారణ చేస్తే ఆ విచారణ సందర్భంగా ఆయన దాదాపు 3-4 ఏళ్ల పాటు పోస్ట్ లేకుండా ఉన్నాడు. తర్వాత విచారణ జరిగింది, చివరిలో ఆయన పోస్ట్ ఇవ్వడం జరిగింది, రిటైర్మెంట్ అయిపోయింది, బాగానే ఉంది. కరెక్టే, ఒకవేళ ప్రభుత్వ పొరపాటు కూడా ఉండిండొచ్చు. కానీ మీకు జరిగిన వ్యక్తిగత ఇబ్బందిని మొత్తం మీ సామాజిక వర్గాన్ని మీరు ఎట్లా ఆపాదించుకుంటారు? మీ సామాజిక వర్గం మీరేమైనా ఉద్ధరిస్తుందా? మీ సామాజిక వర్గం మొత్తాన్ని మీరేమైనా బ్రాండ్ అంబాసిడర్లా? ఒకవేళ అదే నిజమైతే కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు ఒక పూట భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఉద్ధరించండి, వాళ్ళ బాగోగులు చూడండి సార్, చూసి అప్పుడు మాట్లాడండి. అంతేగాని మీకు జరిగిన ఇబ్బందిని సమాజం బాధ్యతగా అందరూ తీసుకోవాలని, లేదా మీ కులానికి సంబంధించిన వాళ్ళందరూ బాధపడిపోవాలని ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇంకా మాట్లాడుతున్నారు మీరు? 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన నాటినటువంటి ఒక విష బీజం అనేది ఈ రోజుకి ఇంత స్థితికి వచ్చిందంట. ఎవరన్నా ఆ మాట అన్నారా? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉన్నతమైన ఆఫీసర్లు ఇదో మాకు ఈ ఇబ్బంది జరిగింది, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని ఏ ఒక్కరైనా కంప్లైంట్ చేసిందా? ఎవరేందో నిమ్మగడ్డ రమేష్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండని ఆయన 2-3 సందర్భాలు చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్పే మాటలు నిజమని ఎట్లా నమ్మాలి? నమ్మే పరిస్థితి లేదు కదా. ఇంకా మీరేమంటున్నాడు? 2019లో అధికారంలోకి వచ్చిన వ్యక్తిని సీఎంను పట్టుకొని వాడు భవిష్యత్తులో సీఎం కాకూడదు, వాడు భవిష్యత్తులో సీఎం కాకుండా ఉండడం కోసం మనం ఏమైనా చేయాలి అని కులాన్ని రెచ్చగొడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఒక సామాజిక వర్గం మీటింగ్లో మీరు ఏం మాట్లాడాలి? ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు సాధించిన విజయాలుగా చెప్పాల్సింది ఎన్నోడేగా చెప్పుకోవడానికి. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన ఒక వ్యక్తి సినిమాల్లోకి వచ్చి అంతటితోనే ఆగకుండా ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. దాంతోనే జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ గుర్తింపు వచ్చింది చెప్పుకోవచ్చు కదా. లేదు, 2 ఎకరాలతో తన జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి సీఎం స్థాయికి పోయి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువసార్లు సీఎంగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి విజయాన్ని చెప్పచ్చు కదా. లేదు, సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి పత్రికను స్థాపించడమే కాకుండా ఒక టెలివిజన్ స్థాపించి తర్వాత తన ఉన్నతమైన సామ్రాజ్యం నిర్మించుకున్న భాగంగా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ఒక ఫిలిం సిటీని ఏర్పాటు చేసిన గొప్పతనం చెప్పుకోవచ్చు కదా. లేదు, భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి పేరు చెప్పుకోవచ్చు కదా. భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఇంకొక ఆయన పేరు చెప్పుకోవచ్చు కదా. ఇది కాదా చెప్పుకోవాల్సింది? ఒక సామాజిక వర్గం మీటింగ్ జరిగినప్పుడు ఇలాంటి గొప్పలు చెప్పుకోవచ్చు కదా. కేవలం మీకు జరిగిన వ్యక్తిగత విషయాన్ని మీ సామాజిక వర్గం మొత్తానికి ఎట్లా ఆపాదించి మాట్లాడతారు మీరు? మీరేమైనా మీ సంఘానికి అధ్యక్షులా, లేదా మీ సమాజాన్ని, మీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని మీరు పోషిస్తుండ్రా? వాళ్ళ బాధ్యతలు ఏమైనా చూసుకుంటుండ్రా? ఏం మాట్లాడుతున్నారు? మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మేధావుల ముసుగులో, రిటైర్డ్ అయిన ఉద్యోగుల ముసుగులో మీకు కావాల్సిన లక్ష్యాలు, ఆశయాలు లోపల వేరుగా ఒక రకంగా పెట్టుకొని మీకు కావాల్సిన పనులు మీరు సమకూర్చుకుంటూ మొత్తం సమాజం మీద దుద్దేస్తారు. అయినా ఇక్కడ తప్పేమి అనిపించట్లే. మీరు పదవీ రమణ చేసిన తర్వాత ఇంత విషం కక్కుతున్నప్పుడు, ఇంత కుళ్ళు బుద్ధి లోపల పెట్టుకున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేయలేదని ఎట్లా నమ్మాలి? అప్పుడు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను కొనడం మీ హస్తం లేదని ఇంతకుముందు అనుకునే వాళ్ళం ఇంతో ఎందుకు ఆయనకి ఏం పని ఉంటుందని. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేసినారనిపిస్తూ ఉంది. ఇంత విషయం లోపల పెట్టుకొని మీకు అవసరమా?
డైరెక్ట్ చేయండి. రిటైర్డ్ అయ్యారు కదా, రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి. రేపు ఒక పార్టీ తరపున పోటీ చేయండి, మీరు అభిమానించే పార్టీ తరపున. లేదు ఆ వ్యక్తితోనే డైరెక్ట్గా పోటీ చేయాలంటే పోయి పులివెందులో పోటీ చేయండి. ఎవరికి మీ రాజకీయ హక్కులు ఎవరు కాదనే అవకాశం కూడా లేదు కదా. కానీ ఇట్లా సామాజిక వర్గాల పట్ల లేనటువంటి విద్వేషాలు పెంచి సమాజాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరేం బాధ్యత లేని వ్యక్తి కాదు కదా. ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టినటువంటి పన్నులతో దాదాపు 30 సంవత్సరాల పాటు మీ జీవితాన్ని జీవిత రూపంలో తీసుకొని బాధ్యత అయినటువంటి పదవుల్లో అంటే అధికారం ఉన్నటువంటి వ్యక్తి కాదా? అలాంటి వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి? అవన్నీ ఆలోచించట్లేదా మీరు? మీరు ఇప్పుడు ఎవరైతే విషం కక్కుతున్నారో అదే సామాజిక వర్గం మీకు రివర్స్గా విషం కక్కితే మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందే? ఈ రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో మీరు ఎవరైతే విషయం ఎలగక్కుతున్నారో ఆ సామాజిక వర్గం అట్లా ఆధిపత్యం ఉంది కదా. వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే మొన్న 2024 కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి వచ్చిండేది. లేదు అంతకుముందు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సీఎం అయ్యేవారు కాదు కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రకరకాల కారణాలతో వాళ్ళ ప్రజాభిష్టం మేరకు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాల పట్ల వాళ్ళు చూసినటువంటి అభివృద్ధో లేదా సంక్షేమ పథకాలు లేదా వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తి రకరకాల ఆలోచనలతో ఓట్లేస్తారు కదా. కులం అనేది ముఖ్యం కాదు కదా, చాలా సందర్భాలు తెలిసిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో మీలాంటి మేధావులు ముసుగేసుకొని ఇలాంటి సభల్లో మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఎలా చెడగొట్టాలి? మీకేముంది? రిటైర్డ్ అయిపోయారు, మంచంలో కూర్చున్నారు, న్యూస్ పేపర్ చదువుతారు, మహా అంటే టీవీలు చూస్తారు. కానీ ఎవరైతే యువత రాజకీయాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఏంది? అంటే ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని రాజకీయాలు పోతే ఆ వ్యక్తి రాజకీయంగా గెయిన్ కాగలుగుతాడా? అసలు రాజకీయాలు రాణించగలుగుతారా? ఒకవేళ పొరపాటున అలాంటి రాజకీయాలు రాణించగలిగిన ఈ సమాజానికి అలాంటి రాజకీయాలు అవసరం ఉందే? లేదు కదా. రాజకీయాల్లోకి వచ్చేది సమాజం బాగు కోసమే కానీ సామాజికం బాగు కోసం కాదు కదా. వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మీకున్న ఆప్షన్లు చాలా ఉంటాయి. రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఒక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి మీ సామాజిక వర్గాన్ని బాగుపరచడం కోసం దేశం మొత్తం లేదు ప్రపంచం మొత్తం తిరిగి మీరు చేసుకోవచ్చు. ఆ రైట్ మీకుంది. లేదు సామాజిక వర్గమే కాదు సమాజం బాగుండాలంటే కులాలకు అతీతంగా కూడా మీరు ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయొచ్చు. లేదు ఇంకా ఏదన్నా మీరు ఇంటలెక్చువల్ బ్యాచ్ కదా, ఇంకా ఏదైనా సామాజిక స్పృహ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. ఈ పర్యావరణం పట్లను, ఈ పరిశుభ్రత పట్లను, లేదా వ్యక్తులకు సంబంధించిన విలువల పట్లను ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు మీరు చేయొచ్చు. అలా కాకుండా సరే రైట్ వాళ్ళు ఆహ్వానించి పోయిందో తప్పేం లేదు. మీరు ఎటు ఇప్పుడు పదవిలో లేరు కాబట్టి, రిటైర్డ్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కడికైనా పోయి స్వేచ్ఛ మీకు ఉంది. కానీ ఇది ఏంది? మీరు ఏం స్పృహలో ఉండి మాట్లాడుతున్నారు? దీనివల్ల పరోక్షంగా మీరు అభిమానించే లేదు మీకు భవిష్యత్తులో ఉండాలనుకున్నటువంటి ఒక పార్టీకి మీరు ఎంత నష్టం చేస్తారో మీకు అర్థమవుతుందే. ఈరోజు మీలాగానే ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎందుకు లేరు అనుకుంటున్నారు? మీరు కేవలం వ్యక్తిగతంగా మీకు జరిగిన ఇబ్బందిని ఒక కులాన్ని మొత్తానికి ఆపాదించినప్పుడు అటువైపు మీరు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సామాజిక వర్గం మొత్తం అలానే ఆలోచిస్తే మీరు అభిమానించే పార్టీకి మీరు అభిమానించే నాయకులు నష్టం చేసిన వాళ్ళే కదా. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ సామాజిక వర్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏబిఎన్ రాధాకృష్ణ, మానస్ వంశీ, మీరు మీలాంటి ఒక 5-6 మంది అనుకుంటున్నారా? అది కాదు కదా. ఈ రాష్ట్రంలో దాదాపు 4 నుంచి 5% ఉన్నారు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. అదేవిధంగా రెడ్లు కూడా 6 నుంచి 7% ఉండరు. ఈ 2 కులాలైనా అట్లా కాదు కదా. ఎందుకు సార్ బాధ్యత లేకుండా ఇంత బ్రాడ్గా ఉండాల్సిన మీరు ఒక సంకుచితమైన బుద్ధితో ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ యుగంలో ఇంత టెక్నాలజీ యుగంలో కూడా కులాలను చూసి ఎవరైనా ఓట్లేస్తారని లేదా ఒక కులము ఇంకో కులం మీద శాశ్వతంగా శత్రుత్వం ఉండాలన్నది మీ లాజిక్. అయినా ఏం లేదే. కూటమి ప్రభుత్వం ఉంది, మీరు అనుకున్నట్టే ఒక సామాజిక వర్గం వ్యతిరేకం అనుకోండి. ఆ సామాజిక వర్గానికి మామూలు సాధారణ ప్రజలకు ఎవరికి అన్యాయం జరగడం లేదే. సాధారణ ప్రజలకు వాళ్ళ అర్హతను బట్టి ప్రభుత్వం నుంచి అందేటువంటి అందుతుండే. శాంతి భద్రతల విషయం కూడా అంతే. అనవసరం ఎవరి మీద కేసులు ఏం పెట్టలేరే. ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా మీరు ఎవరైతే విద్వేషం ఎలగొక్కుతున్నారో ఆ ప్రభుత్వం కూడా మీ సామాజిక వర్గం పట్ల సాధారణ ప్రజల పట్ల ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు.
మీరు పదవిలో ఉన్నప్పుడు లేదా మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. లేదు మీ మీద ఏమైనా ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, న్యాయస్థానంలో ఎదుర్కోండి. అంతేగాని మీకున్న వ్యక్తిగత ఇబ్బందిని మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించుకొని, సమాజానికి ఆపాదించుకొని, మొత్తం మీద తలకిందులైపోయినట్లు ఎన్ని రోజులు చేస్తాయి రాజకీయాలు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ ఉన్నారు కదా, పేపర్ అధిపతులు, టీవీ అధిపతులు చాలామంది ఉన్నారు, 3-4. మళ్ళీ మీరు ఒకరు తోడవుతున్నారా? అంటే భవిష్యత్తు మొత్తం కులాల మీదనే రాజకీయాలు నడిపేద్దాం అనుకుంటున్నారా? అలా నడపాలన్నా ఏం కాదు కదా. ఇప్పుడు మీరు అభిమానించలేదు మీ సామాజిక వర్గానికి చెందిన 5-6%, లేదు మీరు విద్వేషించేటువంటి ఒక 6-7% ఓట్ల సామాజిక వర్గంతోనూ ఈ రాష్ట్ర రాజకీయాలు నడిచిపోవు కదా సార్. మిగతా 70-60% మంది వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆలోచించాలి కదా. వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు? ఎవరు మంచి చేసే వాళ్ళకి వేస్తారు, ఎవరు చెడు చేస్తే వాళ్ళకి వేయరు. అదే కదా ఇప్పుడు దాకా జరిగింది కూడా. ఆ స్పృహ లేకుండా ఇంకా మీ యొక్క చర్మదశలో కూడా మీ యొక్క వ్యక్తిగత కక్షలు నెరవేర్చుకోవడానికి, లేదా మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆహారాన్ని చల్లబరచుకోవడం కోసం ఇలా సామాజిక వర్గాలను ఉపయోగించుకుంటే మీలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉండకపోగా నష్టమే జరుగుద్ది. కొంచెం ఆలోచించుకోండి. పెద్దవాళ్ళు వయసులోని పెద్దవాళ్ళు కాదు, తెలివిలో కూడా పెద్దవాళ్ళే.